హలో, అందరికీ ధన్యవాదాలండి. నా పేరు గంగారావు. స్టడీ వచ్చి ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ. వెల్కమ్ టు మై ఛానల్. టుడే మై టాపిక్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్లో ప్రతి పదాన్ని విడదీసి మనం చూద్దామండి ఒకసారి. క్లాసిఫికేషన్ అంటే డిఫరెంట్ మెకానిజమ్స్ ఆఫ్ అంటే మీకు తెలుసు. ఫైర్ అంటే ఫైర్స్ అంటే ఫైర్ అంటే హీటు, ఫ్యూల్, ఆక్సిజన్ మూడిట్ల కలయిక వలన జరిగేదాన్ని ఫైర్స్ అండి. ఫైర్ అవుతుంది. ఆక్సిజన్, హీటు, ఫ్యూల్ ఈ మూడిట్లో ఏది ఎలిమెంట్ అయినా మనం ఫైర్ని క్రియేట్ చేయలేము. అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్లో ఎందుకు క్లాసిఫై చేయాలి, ఎందుకు క్లాసిఫికేషన్ చేయాలి ఫైర్స్ని? ఎందుకనంటే మనం దాన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. క్లాసిఫికేషన్ చేసామనుకోండి, డివైడ్ చేసామనుకో, దాన్ని డివైడ్ చేస్తే మనం దేన్నైనా ఈజీగా కంట్రోల్ చేయగలం. లేకపోతే ఏది చేయలేం. ఎగ్జాంపుల్, మనుషులు ఉన్నారు, మానవులు, మేలు ఫీమేల్ అన్నారు. ఎందుకని డివైడ్ చేశారు? ఎందుకంటే వీరికి సంబంధించిన ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, లేడీస్కి వేరే ఉంటుంది, జెంట్స్కి వేరే ఉంటుంది. రెండిట్లకి కలిపేసాం అనుకోండి, ఏమవుతుంది? మనం కంట్రోల్ చేయలేం, జనాభా నియంత్రణ చేయలేకపోయేవాళ్ళం. యాసెక్టమీ, క్యూబెక్టమీ, ఇలా ఆపరేషన్, వాళ్ళ ఆపరేషన్ ఇలా చేస్తే ఏమవుతుందండి? మనం నియంత్రణ చేయలేము, కంట్రోల్ చేయలేము. అందువల్ల కంట్రోల్ చేయడానికి క్లాసిఫికేషన్ చేయాల్సింది కంపల్సరిగా. చేసామనుకోండి, డివైడ్ చేసి చేసామనుకోండి, మనం ఎలాంటి దాన్నైనా చేయొచ్చు. అన్నీ కలిసిపోయి ఉన్నాయనుకోండి, మనం కంట్రోల్ చేయలేము. ఎగ్జాంపుల్, దారబండిలు పోగేసి మిడి పెట్టేసి ఇచ్చేసామనుకోండి, తీయాలంటే కష్టం. అదే సపరేట్ ఒక్క దారం పోగుని కరెక్ట్గా పట్టుకున్నాం అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇలా డివైడ్ చేసామనుకోండి, ఈజీగా మనం ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు. అందులో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అండ్ క్లాస్ కే 5 రకాలుగా డివైడ్ చేశారండి. అందులో క్లాస్ ఏ అంటే వుడ్, క్లాత్, ప్లాస్టిక్, పేపర్ అన్నారు. క్లాస్ బి వచ్చి ఫ్లేమబుల్ లిక్విడ్స్, గ్యాసోలిన్, ఆయిల్, ఆల్కహాల్, గ్రీజు ఇవన్నీ వచ్చినాయి. క్లాస్ సికి వచ్చి ఎలక్ట్రికల్ సబ్స్టెన్సెస్. క్లాస్ డి వచ్చి కంబస్టిబుల్ మెటీరియల్స్ లైక్ మెగ్నీషియం, అల్యూమినియం, పొటాషియం అన్నారు. క్లాస్ కే వచ్చి ఫైర్స్ ఇన్వాల్వింగ్ కుకింగ్ ఇన్ లిక్విడ్స్ లైక్ గ్రీజ్ ఆయిల్, వెజిటబుల్ ఫ్యాట్ అండ్ యానిమల్ ఫ్యాట్ అన్నారు. అసలు క్లాస్ ఏ, బి, సి, డి, కే అని ఎందుకు అనాలి? 1 2 3 4 అనొచ్చు కదండి. లేకపోతే ఏబిసిడి అనకుండా XYZ అని అనొచ్చు కదా. ఎందుకు అన్నారు? ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను, ఈజీగా తెలిసేది చెప్తానండి. క్లాస్ ఏ అంటే యాష్ అండి. వుడ్, క్లాత్, ప్లాస్టిక్, పేపర్. ఏ అంటే యాష్ అండి. అంటే ఇది ఫైర్ అయినప్పుడు వుడ్, క్లాత్, ప్లాస్టిక్, పేపర్ ఎక్కువ యాష్ వస్తుందండి, బూడిద వస్తుంది. అందువల్ల క్లాస్ ఏ కింద పెట్టారండి. క్లాస్ బి అంటే బ్యారియర్స్ అండి. బ్యారియర్స్ అంటే బ్రిటిష్ పదం అండి ఇది. బ్యారియర్స్ అంటే డమ్ములు అండి. డమ్ములు ఏముంటాయండి? ఎక్కువ ఫ్లేమబుల్ లిక్విడ్స్, గ్యాసోలిన్, ఆయిల్, ఆల్కహాల్, గ్రీజు ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయండి. అందువల్ల బి అని పెట్టారు. క్లాస్ బి బ్యారియర్స్ అన్నారు. క్లాస్ సి అంటే కరెంట్ అండి. పవర్ సంబంధించింది ఫైర్ అయినప్పుడు. ఎలక్ట్రికల్ సంబంధించిన సబ్స్టెన్సెస్, ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రికల్ వైర్స్ అండ్ ఫైర్ అయినప్పుడు క్లాస్ సి కింద, సి అంటే కరెంట్ అని పెట్టారండి. ఇంక క్లాస్ డి అంటే డైనమైట్స్ అండి. పేలుడు పదార్థాలు, కంబస్టబుల్ మెటీరియల్స్ లైక్ మెగ్నీషియం, అల్యూమినియం, పొటాషియం ఈ ఫైర్ అయినప్పుడు క్లాస్ డి కింద డైనమైట్స్ కింద మార్చారు. డి ఫర్ డైనమైట్స్ అన్నారు. ఇక లాస్ట్ది క్లాస్ కే, కిచెన్ సంబంధించిన. కిచెన్ కే అంటే కే ఫర్ కిచెన్ అండి. ఫైర్స్ ఇన్వాల్వింగ్ కుకింగ్ లిక్విడ్స్ లైక్ గ్రీజ్ ఆయిల్, వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ అండ్ లిక్విడిఫైడ్ గ్యాస్ సిలిండర్స్ ఈ ఫైర్ అయినప్పుడు కిచెన్ కింద, కే కింద పెట్టారండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఈజీగా సార్ట్అవుట్ చేసి చేయటం వల్ల ఈజీగా ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు. మనం కూడా ఆ ఏరియా నుంచి ఎస్కేప్ అయ్యి మనం సేఫ్ మోడ్లో ఉండొచ్చు అని చేశారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.